నేను చెయ్యలేను అంటే చావు తప్పదమ్మీ. మేం చెప్పినట్టు చేస్తే ఆ అమ్మోరు దయ వల్ల బతికిపోతావు. ఆరాలు తీయకుండా పని మొదలు పెట్టమ్మీ. దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. తప్పిదం జరిగిపోయింది. నీకు తప్పించుకునే అవకాశం దక్కినా నువ్వు మొండికేస్తున్నావు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు. నీకిదే చివరాఖరి తోవ. చెయ్యాల్సిందే. ఎల్లో శిక్షించాల్సిందే, 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 శిక్షించాల్సిందే. బావా, అమ్మో, ఇప్పుడు లక్ష్మికి నాకు పెళ్ళైన సంగతి సహస్రకి తెలిసిపోతుంది. సహస్ర నేను పెళ్లి చేసుకోబోతున్నామని ఈ గూడెం వాళ్ళకి తెలిసిపోతుంది. ఇదంతా తెలిసిందంటే ఇక్కడికిక్కడే నన్ను కూడా పాతేస్తారు. ముందు నువ్వు వెనక గొయ్యిలా తయారైంది సిచ్యువేషన్. ఇప్పుడు ఏం చెయ్యాలి? బావా చూడు బావా, నన్ను వీళ్ళందరూ టార్చర్ చేస్తున్నారు. వాళ్ళు కొలుచుకునే దేవతని నేను కాలితో తన్నానని అపోహపడి నాకు శిక్షలు విధించారు. బాబు, ఈ అమ్మి మీకు తెలుసునా? అవునండి, మా బంధువుల అమ్మాయే. బావా, అదేంటి బావా బంధువులమ్మాయిని సరిపెట్టేస్తున్నావు? పూర్తిగా చెప్పు నువ్వు. అది నేను మా బావ. సహస్ర, కాసేపు నువ్వు నోరు మూసుకొని ఉంటావా? పెద్దాయనా, ఏదో తెలియక తప్పు చేసింది. పాపం చిన్నపిల్ల, పట్నంలో సున్నితంగా పెరిగిన పిల్ల. మీరు వేసిన శిక్షలన్నీ తను భరించలేదు. దయచేసి క్షమించేసి వదిలేండి పెద్దాయనా. లేదు బాబు, మేం ప్రేమిస్తే ప్రాణం ఇస్తాం. శిక్షించాలనుకుంటే ఇడిచిపెట్టాం. పెద్దాయనా, తను కూడా నాలాగే ఒక సాటి ఆడపిల్ల. మీరు వేసే పెద్ద పెద్ద శిక్షలు తనెలా భరించగలదు? పెద్ద మనసు చేసుకుని ఆమెను వదిలేయండి పెద్దాయనా. ఏ మనిషి కూడా దేవతా విగ్రహాల్ని కావాలని కాళ్ళతో తన్నారు కదా. ఆ అమ్మాయి ఉద్దేశపూర్వకంగా చేస్తే మీరు శిక్షలు వేయడంలో అర్థం ఉంది. కానీ పొరపాటున జరిగిన దానికి కూడా మీరు శిక్షలు వేస్తే ఆ అమ్మవారు మాత్రం మీరు చేసే పనికి సంతోషపడుతుందా చెప్పండి? శిక్షలంటే మనుషులు మారడానికి పనికి రావాలి, మనుషులు పశ్చాత్తాపం పొందడానికి ఉపయోగపడాలి. అంతేకాని మనుషుల్ని హింసించే విధంగా ఉండకూడదు కదా. ఒక్కసారి ఆలోచించండి పెద్దాయనా. అమ్మా, మీకు తెలిసిన అమ్మాయి, మీకోసమే వచ్చిన అమ్మాయి అంటున్నారు కదా. మీ మీద మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఇడిచిపెడుతున్నాను. ఇంకోసారి ఇలాంటి తప్పు చేస్తే మా గూడెం శిక్షలు అనుభవించి తీరాల్సిందే. ఇక వెళ్ళిరండి. అన్నా, టీ తీసుకోన్నా. అన్నా, నేను నీకిచ్చే బెస్ట్ సలహా ఏంటంటే, నువ్వు చేసిన పనులకి ఎవ్వరికి దొరికినా చితక బాధేస్తారు. అందుకే నువ్వు హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవడం బెటర్ అన్నా. వెళ్తాన్రా, కానీ ఒక మామూలు పర్సన్గా కాదు, ఒక రిచ్ పర్సన్గా వెళ్ళాలి. ఈలోపే మినిస్టర్ది ఒక కాంట్రాక్ట్ ఉంది. అది ఫినిష్ చేస్తే నాకు 2 కోట్లు వస్తాయి. అది వచ్చాక హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవడం గురించి ఆలోచిస్తాను. ఈలోపే నేను ఎవడొకటి వేసేస్తాడన్నా.
నేను ఈ కాంట్రాక్ట్ ఫినిష్ చేయకుండా వెళ్తే ఆ మినిస్టర్ నన్ను వేసేస్తాడు. అందువల్ల ఇది ఫినిష్ చేసే వరకు నేను హైదరాబాద్లోనే ఉండాలి. హలో అన్నా, ఒక మంచి డీల్ వచ్చిందన్నా, అది చెప్దామని ఫోన్ చేశాను. ఏంట్రా అది? 4 అందమైన అమ్మాయిలు కావాలన్నా. నువ్వు కానీ సెట్ చేయగలిగితే ఒక్కొక్కరికి 10 లక్షలు చొప్పున 40 లక్షలు నీకు ఇస్తారు. డీల్ బాగానే ఉందిరా, నేను మళ్ళీ కన్ఫర్మ్ చేసి చెప్తాను. అన్నా, నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదన్నా. సిటీలో కొంతమంది అమ్మాయిల ఫోటోల్ని మన కుర్రోళ్ళు వెతికి మరీ తీశారు. ఆ ఫొటోస్ని చూసి ఎవరైనా 4 సెలెక్ట్ చేసి వాళ్ళని పంపిస్తే చాలు. ఓ, ఇది ఇంకా బాగుందే. సరే, ఫస్ట్ అయితే ఆ ఫోటోలు పంపించు. సరే అన్నా, ఇప్పుడే పంపిస్తాను. హ్మ్. మంచి మంచి అమ్మాయిని సెలెక్ట్ చేశారా. ఇందులో ఎవరిని పట్టించినా ఒక్కో అమ్మాయికి 10 లక్షలంట. అన్నా, ఈ అమ్మాయి కనక మహాలక్ష్మి కదన్నా? అవునరా, ఇదైతే మన చేతిలో ఉన్న పెట్టే. ఒక చిన్న గాలం వేస్తే చాలు, దీన్ని ఈజీగా పట్టేసుకోవచ్చు. ఏమై ఫోటో పంపించాడంటే? ఏంటన్నా ఈఎంఐ ఫోటో పంపించారు? రేయ్, ఈ అమ్మాయికి ఎంత ఇస్తారు? ఆ, ఈ అమ్మాయి అయితే టాప్ కేటగిరీ కాబట్టి నీకు 50 లక్షలు దక్కుతాయన్నా. సరే అయితే నీకు మళ్ళీ కాల్ చేస్తాను. సరే అన్నా. రే, ఈ కనక మహాలక్ష్మి ఒక్కదాన్ని పట్టిస్తే చాలు, నాకు 50 లక్షలు దక్కుతాయి. అన్నా, మళ్ళీ ఆ విహారీ వాళ్ళతో పెట్టుకోవడం అవసరమా? పర్లేదురా, ఇప్పుడు వాళ్ళిద్దరి జాతకాలు నా గుప్పెట్లో ఉన్నాయి. నేను ఎలా ఆడమంటే అలా ఆడతారు. నాకిప్పుడు ఈ సిచ్యువేషనే నా బలం. ఆ కనకమహాలక్ష్మిని పట్టుకొని వీళ్ళకి అప్పగిస్తే చాలు, 50 లక్షలు. కనక మహాలక్ష్మి, నువ్వు నా బంగారు బాతువే. నీ పెళ్లితో నాకు 1 కోటి రూపాయలు వచ్చాయి. ఇప్పుడు నీ నమ్మితే ఇంకో 50 లక్షలు వస్తాయి. ఎవరి కోసం అక్క అంతలా ఎదురు చూస్తున్నావు? ఇంకెవరి కోసం? సహస్ర విహారీల కోసం. విహారిని తీసుకొస్తానని సహస్ర వెళ్ళింది కదా, హ, ఇంకా రాలేదేంటి? అక్క, గేట్ వరకు వచ్చిన వాళ్ళు గుమ్మం వరకు రాకుండా ఉంటారా? వదినా, విహారీ ఫోన్ చేశాడు. వాళ్ళంతా క్షేమంగా ఉన్నారంట, వస్తున్నారంట. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు ఈ మాట ఇప్పుడా చెప్పేది? విహారీ ఫోన్ చేసినప్పుడు నీకు చెప్దామంటే నువ్వు కనపడలేదు వదినా, అందుకే చెప్పలేదు. ఏదో ఒక వంకర పనిచేయడం, మళ్ళీ దాన్ని వయ్యారంగా సమర్థించుకోవడం నీకు అలవాటే కదా. అక్క, విహారీ వాళ్ళు వచ్చేస్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ డిస్కషన్ అవసరమా? అయ్యో, ఫోన్ మర్చిపోయానే.
లక్ష్మి ఆగు లక్ష్మి. సహస్ర, వాట్ ఇస్ దిస్? నువ్వేం చేస్తున్నావు? బావ కాళ్ళని భక్తితో కడుగుతున్నావంటే అర్థం ఉంది. లక్ష్మి కాళ్ళు కూడా కడుగుతున్నావేంటి? నా రాతే ఆ దేవుడు సరిగ్గా రాయలేదు, లేకపోతే ఈ లక్ష్మి ఇంట్లో అడుగుపెట్టిన క్షణమే నా రాత మారిపోయిందో నాకు అర్థం కావడం లేదు. ఇకపై నా జీవితంలో ప్రతి క్షణం ఈ లక్ష్మి ఉండేలాగా కనిపిస్తోంది. ఈ లక్ష్మి నా జీవితం లాక్కుంటుందేమో అనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నావు సహస్రా? నీ జీవితం లక్ష్మి లాక్కోవడమేంటి? జస్ట్ ఇమాజిన్ మామ్, నా జీవితం లాక్కోవడం అంటే బావ పక్కన తను చేరటం. నా స్థానాన్ని ఇది భర్తీ చేయటానికి ప్రయత్నించటం. సహస్ర, నీకేమన్నా పిచ్చా? అసలు నువ్వు మాట్లాడేదానికి అర్థం తెలిసే మాట్లాడుతున్నావా? నా పెళ్లికి జరిగే ప్రతి కార్యక్రమం లక్ష్మి కోసం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. లక్ష్మిని నిన్ను దగ్గర చేయటానికే పనికొస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. సహస్ర, ప్లీజ్ స్టాప్ ఇట్. నువ్వు మాట్లాడేదానికి అర్థమూ లేదు, ఆధారమూ లేదు. నీకు తెలియకుండానే ఒకసారి లక్ష్మికి గాజులు కొనిచ్చావు. తనకి తెలియకుండానే తను నిన్ను ప్రాణపాయ స్థితి నుంచి కాపాడింది. ఇప్పుడేమో
అత్తయ్య ఏంటిదంతా? అరే అనుకోకుండా జరిగిన దానికి ఆ అమ్మాయిని మీరు ఇలా శిక్షించేస్తారా? అవును, శిక్షిస్తాను. దాని పని అది చేసుకోకుండా ఇలా అందరి జీవితాల్లోకి ఎందుకు ప్రవేశిస్తోంది? అందరి జీవితాలను ఎందుకు ప్రశ్నార్థకంగా మారుస్తోంది? అమ్మా, నేను కావాలని ఏమీ చేయలేదు. ఒకరి అడుగులో మరొకరి అడుగు పడ్డం ఏదో కాకతాళీయం తప్ప మరొక ఉద్దేశం లేదు. నీ ఉద్దేశాల గురించి, ఉపన్యాసాల గురించి నాకు తెలుసులేవే. ఒక్క మాట చెప్పవే. ఒక రాత్రంతా నువ్వు విహారితో ఎందుకున్నావు? విహారితో ఉండాల్సిన అవసరం నీకు ఏముంది? ఒక పెళ్లి కాని ఆడదానివి రాత్రంతా విహారితో ఉండడం తప్పని నీకనిపించలేదా? అత్తయ్య, నువ్వు లక్ష్మిని అనుమానిస్తున్నావంటేనే నువ్వు నన్ను కూడా అనుమానించినట్టే. ఓ, లక్ష్మిని అంటుంటే నీకంత కోపం పొడుచుకొస్తోందా? అత్తయ్య ప్లీజ్, నేను చెప్పింది మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. రాత్రంతా మా విహారీతో నువ్వు ఎందుకున్నావన్న అమ్మాయిని అడిగితే దాని అర్థం ఏంటి? నన్ను కూడా లక్ష్మితో నువ్వెందుకున్నావని అడిగినట్టే కదా. సరే విహారీ, సూటిగా నిన్నే అడుగుతున్నాను. రాత్రంతా మీరిద్దరూ ఎక్కడున్నారు? ఉదయం వరకు ఎందుకు రాలేదు? ఫోన్ చేస్తే ఎందుకు స్విచ్ ఆఫ్ అని వచ్చింది? ఏదైనా తప్పు చేస్తేనే కదా ఫోను స్విచ్ ఆఫ్ లో పెట్టుకునేది. అత్తయ్య ఒక్క నిమిషం నువ్వు ఆగుతావా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయినంత మాత్రాన తప్పు చేస్తున్నట్టు కాదు కదా. రాత్రంతా మేము రాకపోయినంత మాత్రాన మీరందరూ అనుకున్న తప్పు మా మనసులో ఉన్నట్టు కాదు. రాత్రి కొంతమంది రౌడీలు లక్ష్మి మీద దాడి చేయబోయారు. తను దారి తెలియక అడవిలోకి వెళ్ళిపోయింది. తనని కాపాడడానికే నేను అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. తెల్లారే వరకు మాకు తిరిగొచ్చే దారే తెలియలేదు. అందుకే అక్కడ అడవిలోనే ఉండిపోయాం. మేము తెల్లారి వద్దాం అనుకునే లోపు అడవి జనాలు మమ్మల్ని పట్టుకున్నారు. వాళ్ళని వదిలించుకొని వచ్చేసరికి ఇంత సమయం అయింది. కావాలంటే ఆ గూడెం జనాల వల్ల తగిలిన దెబ్బ ఇది. చూడండి చూడండి. అయ్యో విహారీ, కథ చాలా బాగా అల్లినట్టున్నావు విహారీ. అడవి జనాలు పట్టుకున్నారా? నమ్మేలా లేదే. ఇది కథ కాదు, నిజం. అంతేకాదు, అదే అడవి జనాలు శాస్త్రాన్ని కూడా పట్టుకున్నారు. శాస్త్రాన్ని ముక్కు పిండి 3 చెరువులు నీళ్లు తాగించారు. మీకు కావాలంటే తనని కూడా అడగండి. సహస్ర, విహారీ చెప్పేది నిజమా? అడవి మనుషులు నిన్ను పట్టుకున్నారా? అవునమ్మా, నిజమే.